అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. త్వరలోనే తాను తెలంగాణకి ముఖ్యమంత్రిని అవుతానంటూ కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అయితే చౌటుప్పల ప్రజల ఆశీర్వాదంతో మంత్రి పదవి వస్తుందని కూడా ఆయన ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడును చూసుకోవాలంటూ కార్యకర్తలకు చెప్తూనే తాను మాత్రం తెలంగాణని చూసుకుంటానని కూడా పరోక్షంగా హెచ్చరించారు అధిష్టానానికి సంబంధించి. సో చౌటుప్పల్ మున్సిపల్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపైన అధిష్టానం ఇచ్చినటువంటి హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చుకోవాలని, లేకపోతే తెలంగాణకు తాను ముఖ్యమంత్రి అవుతానని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా, ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, రాజగోపాల్ రెడ్డి నోట వచ్చినటువంటి మాట, ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేస్తారా? మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే మాత్రం డైరెక్ట్ ముఖ్యమంత్రిని అవుతా, సో మునుగోడును ప్రజలు చూసుకోండి, నేను తెలంగాణని చూసుకుంటా అనేటువంటి కామెంట్స్. ఇది ఒక రకంగా హెచ్చరిక అనుకోవాలా? పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అయితే మనం గత కొన్ని రోజులుగా చూసుకుంటా ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి కూడా ఒక సైలెన్స్ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఏదైతే మద్యం షాపులకు సంబంధించి, వైన్ షాపులకు సంబంధించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ప్రాంతంలో, అంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి సమయానికే వైన్ షాపులు ఓపెన్ చేయాలి, అదేవిధంగా ఆయన చెప్పినటువంటి సమయానికే మళ్ళీ మూసివేయాలి అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన మళ్ళీ ప్రభుత్వం నుంచి మాత్రం అట్లా ఏముండదు, ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము చెప్పినటువంటి నిర్ణయాలే కొనసాగుతాయి యథావిధిగా అని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ. కానీ రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ కూడా, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ తగ్గకుండా ప్రతిరోజు కూడా తరచూ ప్రభుత్వం పైన ఘాటు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అయితే మొన్న కూడా మనం చూసాం, ఆయన మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి నా లక్ష్యం, మునుగోడు ప్రజల అభివృద్ధి మాత్రమే నాకు కావాలి, అంటే మునుగోడుకు రావాల్సినటువంటి నిధులు, మునుగోడుకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా, విద్య కానీ రోడ్స్ కానీ ఏదైనా కూడా నాకు మునుగోడు డెవలప్మెంటే ముఖ్యం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే నిన్న రాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు సిరాజ్. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రే నేను అవ్వబోతా ఉన్నా అన్నట్టుగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక తీవ్ర చర్చకు దారితీశాయి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకులందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చించుకుంటా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో నాకు మంచి పదవి వస్తుంది, మంత్రి పదవి రాకపోతే డైరెక్ట్ గా ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా అవ్వచ్చు అంటూ కూడా ఆయన ఒక రకంగా చెప్పారని చెప్పుకోవచ్చు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక ఎన్నికల్లో 20 వార్డుల్లో 13 వార్డులను గెలుచుకున్న సందర్భంగా శుక్రవారం రాత్రి కాంగ్రెస్ సిపిఐ కార్యకర్తలు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. సిరాజ్, అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వండి, ఇంకా వేచి చూస్తా, నేను పదవి గురించి బాధపడడం లేదు, మంత్రిని కనుక చేయకపోతే సీఎం కావడమే నా లక్ష్యం అంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు. అదే విధంగా మళ్ళీ మాట్లాడేది లేదు అని కూడా స్పష్టం చేశారు. మీరు మునుగోడును చూసుకోండి, నేను తెలంగాణను చూసుకుంటా అని ఆయన ప్రజలను కోరారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక్కసారిగా
అంత అంటే ఈ ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో దీని గురించే ఇప్పుడు మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు, అసలు ఏంటి ఆయన అర్థం ఏంటి, ఏమైనా పార్టీ పెట్టబోతా ఉన్నాడా, లేదంటే ఇంకా సీనియర్ నాయకులతో ఏమైనా మాట్లాడబోతా ఉన్నాడా అనే దానిపైన చాలా మంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అంటే ఒక ఎమ్మెల్యేకు ఒక ముఖ్యమంత్రికి ఇద్దరికి మధ్యలో ఒక పెద్ద ఫైట్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్ రమేష్, మీరు అన్నట్లుగా ముందు నుంచి కూడా ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా అంటే కొన్ని సందర్భాల్లో రెబల్ ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తారు, కొన్ని సందర్భాల్లో అధిష్టానానికి వీర విధేయులుగా ప్రవర్తిస్తారు. మరి ముఖ్యంగా మద్యం వ్యవహారానికి సంబంధించి మునుగోడంట వరకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది అనేటువంటి అంశాలు పదే పదే ప్రస్తావిస్తారు. సో మంత్రి పదవి గురించి బహిరంగంగానే ప్రకటన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తాజా హెచ్చరికల నేపథ్యంలో అంటే ఇప్పటికే నల్గొండ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్ని ఉద్దేశించి కూడా ఇలాంటి కామెంట్స్ చేయడంలో రాజకీయ వర్గాలు ఎలాంటి చర్చ జరుగుతుంది? సిరాజ్, అయితే ఆయనకు ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడో ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో నుంచి కూడా అంటే ఆయన బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడో ఆయన నేను ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇప్పిస్తాను, నువ్వు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పినందుకే నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అంటూ కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినా కూడా తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నువ్వు అక్కడ మన కాంగ్రెస్ అభ్యర్థిని కనుక గెలిపిస్తే ఖచ్చితంగా నేను మంత్రిని చేస్తానని చెప్పేసి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇవ్వడం కూడా జరిగింది సిరాజ్. అయితే మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా పెద్ద ఎత్తున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కష్టపడి గెలిపించుకునే ప్రయత్నం చేశాడు అక్కడి వ్యక్తిని. అయినప్పటికీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తికి గురయ్యాడనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఆయన చేస్తామని చెప్పేసి రోజుల బడి చెప్తా ఉన్నారే తప్ప నన్ను మంత్రిని చేయట్లేదు, నా మంత్రి కావడం అనేది నా లక్ష్యం కాదు, కాకపోతే నా ప్రజలకు ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది, నేను మంత్రిని అయితే నేను క్యాబినెట్ లోకి వస్తే నా మునుగోడు ప్రాంత సమస్యల గురించి కూడా మునుగోడు కష్టాల గురించి కూడా నేను చెప్పుకునే ఒక అవకాశం ఉంటుంది, మునుగోడులో ఉన్నటువంటి ప్రతి గ్రామం గురించి కూడా గ్రామ సమస్యల గురించి కూడా నేను ఇంకొక పెద్ద ఎత్తున మాట్లాడి డెవలప్మెంట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు ఎటువంటి హామీలు ఇచ్చినప్పటికీ హామీలు చాలా ఇస్తా ఉన్నారు, చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మంత్రిని మాత్రం చేసేటటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేనట్టుగా కనబడుతుంది. రమేష్, మీరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ మంత్రి పదవిలో ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించాలనేటువంటి మధ్యలో లేకపోతే కానీ రీసెంట్ గా జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించారు. సో మరో 2 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ మొత్తం చూసుకున్న తర్వాత రాజగోపాల్ రెడ్డి మరోసారి ఈ మున్సిపల్ ఎన్నికల వేదికగా విజయోత్సవ ర్యాలీలో తన యొక్క అసంతృప్తిని వెళ్ళగట్టారనుకోవాలి. మరి ముఖ్యంగా మంత్రి పదవి కాకపోతే ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారా, లేదా బయటికి వచ్చి సో ఇండివిజువల్గా పోటీ చేసి కొత్త పార్టీ వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు? సో ఈ రకమైనటువంటి ఊహాగానాలు కూడా బలంగా వినబడుతున్నాయి. లేదు సిరాజ్, అయితే కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి ప్రస్తుతంగా మనం చూసుకుంటే పార్టీ తరఫు నుంచి ఆయనని మంత్రిని చేస్తాము అనేటటువంటి ఒక ఆలోచన గాని ఒక మాటలు గాని ఎక్కడ కూడా వినబడట్లేదు. ఎందుకంటే ఎవరిని మంత్రిని చేసినా కూడా కొంత అడవుడు అనేది ఉంటుంది. అడవుడు నేపథ్యంలో కాస్త ముందు నుంచే వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకు కాస్త అంతా కూడా ఉంటది ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం అలాంటిది ఏమీ కూడా కనబడట్లేదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైనటువంటి అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆయన షూటు వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అయితే మరి ఆయన పార్టీ మారబోతా ఉన్నాడా లేకపోతే కొత్త పార్టీ పెడతాడా? ఎందుకంటే సీఎం అనేది నిజంగానే ఒక పెద్ద చర్చ నడుస్తుంది తెలంగాణలో. ఏకంగా సీఎం నేను అయిపోతా, మొత్తం కూడా మునుగోడుని మీరు చూసుకోండి, మునుగోడు ప్రజలను మీరు చూసుకోండి, నేను తెలంగాణను చూసుకుంటాను ఆయన ఒక్కసారిగా మాట్లాడడంతో నిజంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా అసలు ఏం జరుగుతుంది, రాజగోపాల్ రెడ్డి మాటలు వెనుకున్నటువంటి హస్తం ఏంటి, అసలు ఎవరు ఈ రకంగా మాట్లాడించారు, లేకపోతే ఆయన ఒక్కడే మాట్లాడే ప్రయత్నం చేస్తారా అనేటటువంటి ప్రశ్నలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున లేవనెత్తుతా ఉన్నారు. మరి వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సిరాజ్. ఇప్పటికైతే క్లారిటీగా ఏం లేదు. మరి ముందు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం అయితే చూసే ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ.
మొత్తం మీద ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని తనకి మంత్రి పదవి ఇస్తారా, లేకపోతే తాను తెలంగాణకే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు మునుగోడు ప్రజలకు కూడా కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. సో మునుగోడు నియోజకవర్గాన్ని కార్యకర్తలు చూసుకోవాలి, తాను తెలంగాణని చూసుకుంటానంటూ కూడా పరోక్షంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒక రకంగా హెచ్చరించారు.